ఫిష్ అయితే క్లీన్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తున్నానంటే కారం, రుచికి సరిపడా ఉప్పు, లైట్గా చిన్నది ఫిష్ మసాలా, గరం మసాలా పౌడర్, ధనియా జీలకర్ర, నెక్స్ట్ ఒక చిన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. దీనికి మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ ఏంటంటే కార్న్ఫ్లోర్ వేస్తే క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో మనం చేసే 65 కాబట్టి మరి ఎక్కువ వేసుకోకండి. బయట అమ్మిన వాళ్ళంటే బైండింగ్ కోసం ఎక్కువ వేసుకుంటారు, మనమైతే ఎక్కువ వేసుకోవసరం లేదు. సో సరిపడా వేసుకున్నాను. అన్నీ కూడా బాగా కలిపి కొంచెం నిమ్మకాయ కూడా వేసుకుందాం, ఏముంది టేస్ట్ మరంత కొంచెం బాగుంటుంది కదా. లైట్గా అంటే ఏమైనా స్మెల్ అది ఉన్నా కూడా పోతుంది. ఏముండదు, క్లీన్ చేసాము, బట్ ఎందుకైనా మంచిది. సీడ్స్ అన్నీ చేసేసి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను అన్నమాట. నల్ల బియ్యం పాకం పెడుతున్నా. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం. నాకు అక్కడ రసం మరిగిపోయింది. ఇందులో నేను నో ఫుడ్ కలర్స్ ఏమి కూడా అన్హెల్దీ ఏమీ కూడా వాడలేదండి. ఫిష్ అందరూ కూడా ఇష్టంగా తింటారు, అందులో హెల్దీ కూడా. సో ఇలా కలిపేసి ఒక బాక్స్లో పెడతాను. నేను ఇది ఈవినింగ్ చేస్తానండి, సో ఇప్పుడు చేయను. సో పక్కన పెట్టేస్తున్నాను అనమాట. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, నెక్స్ట్ సబ్స్క్రైబ్ అస్సలు చేయట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ. ఇవ్వండి ఇలా పెట్టేస్తాను.